అందరికీ నమస్కారము. ఈరోజు పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి తిథి ఉదయం 7 గంటల 44 నిమిషాల వరకు తదుపరి ద్వాదశి. ఈరోజు ఆమలిక ఏకాదశి, కొన్ని ప్రాంతాల్లో జీవవర ఏకాదశి అని కూడా పిలుస్తారు. బ్రహ్మాండ పురాణం ప్రకారము పాల్గొన మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఆమలిక ఏకాదశి వ్రతం జరుపుకోవడానికి ప్రశస్తమైనదని కథనము. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉసిరిక చెట్టు దగ్గర నివాసం ఉంటారని భక్తుల విశ్వాసం. కాబట్టి ఈరోజు భక్తులు ఉపవాసం ఉండి ఉసిరిక చెట్టును, లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వలన సకల శుభాలు సంపదలు కలుగుతాయి. ఒడిశా రాష్ట్రంలో అన్ని వైష్ణవ దేవాలయాల్లో సర్బసమ్మత ఏకాదశి పేరుతో ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. హోలీ పండగ ఉత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతాయి. భాగవత పురాణం ప్రకారము రాధాకృష్ణులు ఉసిరి చెట్టు దగ్గర ఉంటారని భక్తుల నమ్మకం. ఈరోజు విష్ణుమూర్తిని ఆరాధనతో పాటు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయడం వలన అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఓం నమః శివాయ.